న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భార్యను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాలను కూడా వదిలేశాడు. కోడికత్తి డ్రామాలు ఆడిన జగన్ ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నాడు. నా వ్యక్తిగత జీవితంపై దిగజారి మరీ ఈ సీఎం కామెంట్లు చేస్తున్నారు. ఇక డీటెయిల్స్ చూస్తే దత్తపుత్రుడు పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లల్ని పుట్టించి 4-5 ఏళ్లకు కాళ్లు మార్చినంత ఈజీగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాలను కూడా వదిలేశాడు. జగన్మోహన్ రెడ్డి విజయవాడలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ఈ మధ్య దత్తపుత్రుడిలో కూడా బీపీ కనిపిస్తోందని, నిన్ను చూసి అందరూ భార్యలను మార్చడం మొదలు పెడితే అక్కా చెల్లెమ్మల బ్రతుకులు ఏమవుతాయని అడిగితే బీపీ పెరుగుతోందని అన్నారు. పెళ్లికి ముందు పవిత్రమైన హామీలిచ్చి పిల్లలను పుట్టించి పెళ్లి కాగానే 4 ఏళ్లకు ఒకసారి 5 ఏళ్లకు ఒకసారి కార్లు మార్చేసినట్టుగా భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాల్ని కూడా అలవోకగా వదిలేస్తా ఉన్నావు. ఏం మనిషివయ్యా నువ్వు అని చెప్పి ఆయనను అడిగా. అందుకే దత్తపుత్రుల్లో కూడా ఈ మధ్య కాలంలో బీపీ బాగా కనిపిస్తూ ఉంటుంది. అయ్యే దత్తపుత్ర, ఒకసారి చేస్తే పొరపాటు, మళ్ళీ మళ్ళీ చేస్తే దాన్ని అలవాటు అంటారయ్యే దత్తపుత్ర. పవిత్రమైన సాంప్రదాయాన్ని నడి రోడ్డు మీదకి తీసుకురావడము, ఆడవాళ్ళ జీవితాలను చులకనగా చూపించడము ఘోరమైన తప్పు కాదా అని అడుగుతా ఉన్నాను. ఇది నేను అడిగితే తప్పు అట. నిన్ను చూసి ఇదే తప్పు ప్రతి ఒక్కరూ కూడా చేయడం మొదలు పెడితే, ఇలా 5 ఏళ్లకు ఒకసారి 4 ఏళ్లకు ఒకసారి భార్యలను మార్చడం మొదలు పెడితే అక్క చెల్లెమ్మల బ్రతుకులేం కావాలి అని కనీసం ఆలోచన కూడా చెయ్యని ఈ పెద్ద మనిషిని నువ్వు చేస్తా ఉన్నది తప్పు కదయ్యా అని అంటే చాలు, ఆ పెద్ద మనిషిలో కూడా బీపీ విపరీతంగా పెరిగిపోతుంది. ఇలా 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 ఊగిపోతూ ఉంటాడు. చేతులు ఊపేస్తాడు, కాళ్ళు ఊపేస్తాడు, తల ఊపేస్తాడు, అన్ని ఊపేస్తాడు. ఆయన బీపీని అసలు తట్టుకోలేము. కోడికత్తి డ్రామాలాడిన జగన్ ఇప్పుడు గులకరై నాటకం ఆడుతున్నారని తెదేపా అధినేత చంద్రబాబు ధ్వజమెత్తారు. ఎన్నికలు వచ్చాయని మళ్ళీ ఇప్పుడు కొత్త నాటకానికి తెరలేపారని మండిపడ్డారు. ఇలాంటి డ్రామాలను ప్రజలు నమ్మరని పేర్కొన్నారు. నాపై పవన్ పై దాడి జరిగితే రాయి కనిపించింది, కానీ జగన్ పై పడిన రాయి ఎందుకు కనిపించలేదని ప్రశ్నించారు. జగన్ పై రాయి దాడిని మేం ఖండించాం, కానీ తనపై రాయి దాడి జరిగితే జగన్ ఖండించలేదన్నారు. కొత్త బిచ్చగాడు, కొత్త నాటకం. బాబాయిని గొడ్డలతో లేపేసింది ఎవరు తమ్ముళ్ళు అని అడుగుతున్నా. డ్రామా ఆడాడా లేదా? ఆ నేరం మా మీద పెట్టాడా లేదా? కోడికత్తి డ్రామా ఆడాడా లేదా? నిన్నే గులకరాయి డ్రామా. ఆయన మీటింగ్ పెట్టాడంట, కరెంట్ ఆఫ్ అయిపోయిందంట. పవన్ కళ్యాణ్ అక్కడికి వచ్చి ఒక రాయి వేశాడు, గులకరాయి. లేకపోతే చంద్రబాబు నాయుడు ఒక కుట్ర చేశాడు, హత్యా ప్రయత్నం. అర్థం చేసుకున్నారా తమ్ముళ్ళు? వాళ్ళు అంటున్నారు నీ మీద మాకు కోపం కూడా ఉంది, మాకు క్వార్టర్ బాటిల్ ఇస్తాన్నావు, బిర్యానీ పెడతాన్నావు, 500 రూపాయలు డబ్బులు ఇస్తున్నావు, డబ్బులు ఎగ్గొట్టావు కాబట్టి నాకు ఆ సమయంలో కోపం చేశానని గులకరాయి వేశానని అతనే చెప్పే పరిస్థితికి వచ్చాడు. ఓకే, నువ్వంటే మహానాయకుడు. పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు, ఏదైతే ఒక అబ్బాయి, గౌడ అబ్బాయి, ఎక్కడైతే రేపల్లెలో చెల్లెల శీలాన్ని కాపాడాలని అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి గట్టిగా ఇంట్లోకి చెప్పి అక్కను కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తే
నడి రోడ్డు మీద ఇష్టానుసారంగా పెట్రోల్ వేసి తగలబెట్టారు. ఆ రోజు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి? సైకో వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులను అడుగుతున్నా. ఆ మాట అడిగాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడు అంటున్నాడు ఆయన, నా మీద దాడి చేసినప్పుడు, పవన్ కళ్యాణ్ గారి పైన దాడి చేసినప్పుడు ఎప్పుడూ ఖండించలా. నేను ఖండించా, ప్రధానమంత్రి ఖండించారు, అందరూ ఖండించాం. కానీ ఇక్కడ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మేము ఏం మాట్లాడకపోయినా అర్ధ గంటలో మా మీద నెపం వేయడానికి మళ్ళీ డ్రామాలు రాయడు, డ్రామాతో మీ ముందుకు వస్తున్నాడు. అందుకే చెప్తున్నా, నీ మాట ఎవ్వరు నమ్మరు. అది ఒక డ్రామా. నా మీద రాయి వేయిస్తావు, పవన్ కళ్యాణ్ పైన రాయిలు వేయించారు. మా మీద వేసిన రాళ్ళు దొరికాయి. ఈ డ్రామా రాయుడి మీద వేసిన రాయి దొరికిందా తమ్ముళ్ళు? ఇంతవరకు ఆ గులకరాయి కనపడందా మీకు? ఏంటి రహస్యం? అది జగన్మోహన్ రెడ్డి ఆడే నాటకాలు. ఏపీలో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ జనసేన పార్టీ దూకుడు పెంచింది. ఏపీ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ వెల్లడి కానుంది. మే 13వ తేదీన ఎన్నికలు జరుగుతాయి. అయితే ఎన్నికలకు సంబంధించి జనసేన ఏపీలోని మిగతా రాజకీయ పార్టీల కంటే ఓ అడుగు ముందు నిలిచింది. మంగళగిరిలోని కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో అధినేత పవన్ కళ్యాణ్ జనసేన అభ్యర్థులకు బీ ఫార్మ్లు అందజేశారు. ఎన్నికల ఘట్టం ప్రారంభమవుతున్న శుభ సందర్భంగా ఇక్కడికి వచ్చిన మీడియా సోదరులందరికీ, సోదరీమణులందరికీ, మీడియా పెద్దలకి, రాష్ట్ర దేశ కీలకంగా ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ని చూస్తున్న మీడియా హౌసెస్కి, మీడియా ప్రతినిధులందరికీ, సోషల్ మీడియా ఛానల్స్కి, ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక జనసేన పార్టీ తరపు నుంచి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ రోజున ఒక పాలకొండ మినహా దాదాపు 20 మంది ఎమ్మెల్యేలుగా 2 పార్లమెంట్ సభ్యుల్ని ఈరోజు అందరికీ బీఫామ్స్ ఇవ్వడం జరిగింది. పాలకొండ అభ్యర్థి కూడా దారిలో ఉన్నారని తెలుస్తూ ఉంది. వరుస వారికి కూడా అందజేస్తాం. ఎన్నికలు చాలా కీలకమైనవి. ఈ ఎన్డీఏ అలయన్స్ కూడా 2019 మేము రిజల్ట్స్ తర్వాత నుంచి చాలా కీలకంగా పనిచేసి ఒత్తిళ్లను ఎదుర్కొని రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి, ఓటు చీలకుండా ఉండాలి, ఈ అవినీతి పాలన, ఈ దుష్ట పాలన అంతమొందించాలి అని ఒక దృఢమైన సంకల్పంతో ఈ రోజున ఎన్డీఏ అలయన్స్ని ఫామ్ చేసాం. మా బాధ్యత ముందు నుంచి మేము చెప్తా ఉన్నది పొలిటికల్ అకౌంటబిలిటీ. ప్రజలకి మేము జవాబుదారీతనం వహిస్తాం. దాంట్లో భాగంగానే మా ఎమ్మెల్యే అభ్యర్థులందరికీ, మా ఎంపీ అభ్యర్థులందరికీ మేము రాష్ట్ర ప్రజలకి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాం. 3 కాలాల ప్రకృతి ఆశీస్సులతో, తరగని సహజ వనరులతో, సుదీర్ఘ సాగర తీరంతో సకల సంపదలకు నిలవైనది ఆంధ్రప్రదేశ్. అప్పుల ఆర్థిక విధానాలు, తప్పుడు పరిపాలన వల్ల ఇప్పుడు మనకి తిప్పలు తప్పడం లేదు. 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం అధోగతి పాలైంది. మనమంతా కలిసికట్టుగా నడుం బిగించి మళ్ళీ మన అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్ను పునర్నిర్మించుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు కనుక వారికి జవాబుదారీగా ఉంటూ పారదర్శక పాలనను అందించాల్సిన కర్తవ్యం రాజకీయ వ్యవస్థది. తెలుగువారి జీవన రేఖ, పోలవరం పూర్తి, నదుల అనుసంధానం, సామాజిక న్యాయం, యువతకు విద్యా ఉద్యోగ అవకాశాలు,
మహిళలకు సముచిత స్థానం, జనం మెచ్చే రాజధాని, ప్రజలకు నచ్చే ప్రభుత్వమే పాలనకు గీటురాయి కావాలి. మన లక్ష్యమైన ప్రతి చేతికి పని, ప్రతి చేనుకు నీరు అందించడం ద్వారా వలసలు, పస్తులు లేని వికసిత ఆంధ్రప్రదేశ్ ఆవిష్కరణకు భూమిక సిద్ధం చేయటమే మనందరి ఉమ్మడి బాధ్యత. ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీలతో కూడిన ఎన్డీఏ కూటమి గెలుపే కర్తవ్యంగా కృషి చేస్తానని, మన పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడుతూ కూటమి అభ్యర్థిగా పైన తెలిపిన ప్రతి మాటకు కట్టుబడి ఉంటానని భారత రాజ్యాంగం సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. జై జనసేన, జై హింద్. జై హింద్. ఏదైనా మాట్లాడితే నా వ్యక్తిగత జీవితంపై దిగజారి మరీ ఈ సీఎం కామెంట్స్ చేస్తున్నారు. భీమవరంలో తనపై చేసిన వ్యాఖ్యలకు ఎలక్షన్ కమిషన్ కి ఫిర్యాదు చేయబోతున్నట్లు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. సరే, ఇది నిన్న కూడా జగన్ మాట్లాడుతా భీమవరంలో నేను కూర్చొని మార్చేసుకున్నానంట. భీమవరం నుంచి మార్చానంట. ఏదైనా మాట్లాడితే కూర్చోబెట్టి వ్యక్తిగతంగా మాట్లాడతాడు. ఏ రోజున్నా సరే జగన్ గారి సతీమణిని నాకు అంటానికి ఎంతసేపు పడద్ది? పెళ్ళాం అనే పదప్రయోగం వాడతామా మనం? అసలు ఈ దిగజారుడు ముఖ్యమంత్రి దిగజారిపోయాడు. నేను నిన్నే చెప్పాను, పొద్దున్న ఇందాక చెప్పాను, ఇతని మీద ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేయండి, దిగజారిపోయేలా మాట్లాడుతున్నాడని. కానీ పెళ్ళాం అనే పదప్రయోగాన్ని మనం మాట్లాడతామా? అసలు ఆ స్థాయికి పబ్లిక్ డిబేట్ ముఖ్యమంత్రి అతను ఏంటో నాకు అర్థం కాదు. మీరు ఆలోచించండి ఒకసారి. అరే, సొంత చెల్లికే గౌరవం ఇవ్వనివాడు, సొంత చెల్లి వ్యక్తిగత జీవితాన్ని రోడ్ల మీద పెట్టేవాడు. దీన్ని మీరు ఆలోచించండి ఒకసారి. సొంత చెల్లిని కూడా దారుణంగా నిందించేవాడు, గోడ కేసు కొట్టేవాడు. సునీత గారు వైరాలజిస్ట్, ఆవిడని కూడా ఇబ్బంది పెట్టేసేవాడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజున్నా సరే ఆయన నిజంగా జగన్ లాగా ఉంటే అసలు జగన్ తిరగలిగేవాడా? రోడ్ల మీద తిరగలిగేవాడా? ఆయన నిజంగా ఎంతో చాలా వరకు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వ్యక్తి. నేను కూడా ఆయనతో విభేదించాను. నన్నేమో ఆపలేదు ఎక్కడ, నాకేం పోలీస్ ప్రొటెక్షన్ తగ్గించలేదే, నాకెక్కడ పర్మిషన్ డినై చేయలేదే. అందుకే నాకు ఆయనంటే గౌరవం. ప్రతి నాయకుడికి ఇంకోళ్ళకి విభేదాలు ఉంటాయి పాలసీ పరంగా, అవి ప్రజలకు సంబంధించి తప్ప ఏ రోజు కూడా ఆయన కూర్చొని అప్రజాస్వామికంగా ఆయన ప్రవర్తించలా. జగన్ ఈ రోజు కూర్చొని మేము రోడ్ల మీదకి రావాలంటే అన్ని ఆంక్షలు పెడతాడు. అతనే కొట్టుకొని మా మీద నెపం పెడతాడు. ఇంకొకసారి జగన్ ని మీరు కేవలం వచ్చే ఎన్నికలు కాదు, రాజకీయాల్లో అతను పక్కన పెట్టకపోతే ఆంధ్రప్రదేశ్ కాదు దేశానికి కూడా ఇలాంటి నాయకులు చీడ పురుగులు. మీరు దయచేసి బలంగా పెట్టుకోండి. మీరు గనుక బయటికి వచ్చి బలంగా ఈ రోజున చిన్న చిన్న ఉత్సాహం కాదు, పాలపొంగులకు రాకుండా నిజంగా లోతుగా అధ్యయనం చేయండి. మీ భవిష్యత్తు ఇది. నా భవిష్యత్తుకి ఇబ్బంది లేదు, చంద్రబాబు గారి భవిష్యత్తుకి ఇబ్బంది లేదు, ఆయన కుటుంబానికి ఇబ్బంది లేదు. కానీ ఇన్ని కోట్ల మంది ప్రజల భవిష్యత్తుని ఒకళ్ళు బాధ్యత తీసుకోవాలంటే చాలా కష్టమైన పని. మా సైజులు మేము తగ్గించుకున్నాం. చంద్రబాబు గారు దాదాపు ఎన్డీఏ కన్వీనర్ గా ఉండి, జాతీయ స్థాయిలో ఎన్డీఏ కన్వీనర్ గా ఉండి ప్రభుత్వాలు నడిపి కేంద్ర ప్రభుత్వానికి కీలకమైన వ్యక్తిగా ఉండి ఈ రోజున తగ్గి ఆయనకి ఎమ్మెల్యేలు కుదించుకొని తగ్గించుకొని వచ్చారు. అలాగే నాకు కూడా ఓట్ పర్సంటేజ్ పెరిగి కూడా నేను తగ్గించుకున్నాం. మనకి బలమైన బందర్ను కూడా తెలుగుదేశం పార్టీకి వదిలేసాం ఈ రోజున కొల్లు రవీంద్ర గారిని గెలిపించడానికి. దీనికి కారణం ఏంటంటే ఓటు చీలకూడదు. ఎందుకు చీలకూడదు? మీ భవిష్యత్తు కోసం, మీకోసం పనిచేసే వాళ్ళు కావాలి, రైతాంగాని కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి, మత్స్యకారుల కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి, అలాగే కూర్చోబెట్టే యువతకి ఉపాధి అవకాశాల కోసం నిలబడగలిగే వాళ్ళు కావాలి.
అసెంబ్లీ అంటే బూతులు తిట్టేవాళ్ళు, వ్యక్తిగత జీవితాన్ని నిందించేవాళ్ళు మీ భవిష్యత్తు కోసం ఎప్పుడు ఆలోచిస్తారు? నిజంగా చెప్తున్నాను, నేను మీకోసం మీరు ఊహించుకోండి. ఫస్ట్ టైం అసెంబ్లీలో 5 సంవత్సరాల తర్వాత డిబేట్స్ చాలా ఆరోగ్యవంతంగా ఉంటాయి. పీసీసీ చీఫ్ షర్మిల ఎన్నికల ప్రచారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారు. కడప ఎంపీగా పోటీ చేస్తున్న షర్మిల వివేక హత్య కేసును ప్రస్తావిస్తూ అవినాష్ పైన ఆరోపణలు చేస్తున్నారు. జగన్ అధికారంలో వచ్చాక ప్రాజెక్ట్ పట్టింపు లేదన్నారు. ఇండస్ట్రియల్ కారిడార్ అన్నారని ఒక పరిశ్రమ రాలేదని విమర్శించారు. గత 10 ఏళ్లుగా ఈ నియోజకవర్గాన్ని టీడీపీ వైసీపీ మోసం చేశారన్నారు. 127 వాటర్ ట్యాంకులు నింపుతారని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? రిజర్వాయర్లు కడతారని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు? ఎన్ని చెప్పాడు? ఇలాగే మైకు పట్టుకొని 5 సంవత్సరాల క్రితము ఎన్నికల కోసము మీకు ఓట్లేయమని అడగడానికి వచ్చారు. ఏం చెప్పారు? ఇక్కడ బిడ్డలంతా వలసపోతున్నారు, ఇక్కడ ఒక ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేస్తామని చెప్పలేదా? రాజశేఖర రెడ్డి గారు, అప్పటి ముఖ్యమంత్రి రఘువీరారెడ్డి గారు, అప్పటికి అగ్రికల్చర్ మినిస్టర్, వీళ్ళందరూ కలిసి ఇక్కడ 1600 ఎకరాలు అనుకుంటా, అంతేనా? 1600 ఎకరాలు సేకరించారు ఒక ఇండస్ట్రియల్ కారిడార్ కోసం. ఇక్కడ బిడ్డలు వలసల పోకూడదు అని. ఏమైంది? వాళ్ళుంటే ఎప్పుడో పూర్తయ్యేది కదా. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకుంటే భూమి సేకరించారు, మీ రఘువీరారెడ్డి గారు భూమి కూడా సేకరించారు. రాజశేఖర రెడ్డి గారు ఉంటే బ్రహ్మాండంగా ఒక ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చేది. వాళ్ళు వెళ్ళిపోయారు. రాజశేఖర రెడ్డి గారి తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరైనా పట్టించుకున్నారా? 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ఉన్నారు, మీకు ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చిందా? ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నాడు, ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చిందా? ఉద్యోగాలు లేవు. ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చుంటే ఉద్యోగాలు వచ్చును. ఉద్యోగాలు లేక 10,000 రూపాయలకు 12,000 రూపాయలకు బెంగళూరుకు వెళ్ళి మీ బిడ్డలు ఎంతమంది పని చేస్తున్నారు? ఎంతమంది వలసపోయారన్నా? ఎంతమంది వలసపోయారు? ఎవరు పట్టించుకుంటున్నారు? మీ బిడ్డలకు ఉద్యోగాలు ఉన్నాయా లేదా? మీకు సాగునీరు వస్తుందా లేదా? ఎవడైనా అడిగాడా? కనీసం సాగునీరు కాదు కదా, కనీసం తాగడానికైనా మంచినీళ్ళుందా? మంచినీళ్ళైనా ఇస్తుందా జగన్ రెడ్డి ప్రభుత్వం? మరి ఎందుకు ఓట్లేసినట్టు? వీళ్ళని ఎందుకు గెలిపించినట్టు? వీళ్ళకి ఎందుకు అధికారం ఇచ్చినట్టు? వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు భూమి సేకరిస్తే ఆ ఇండస్ట్రియల్ కారిడార్ కూడా వీళ్ళు పూర్తి చేయలేకపోతే వీళ్ళు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెడుతున్న వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అవుతారన్నా? లెదర్ పార్క్ కడతామన్నారు, కట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు? వచ్చిందా లెదర్ పార్కు? ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి లెదర్ పార్కులో? ఔటర్ రింగ్ రోడ్ కడతానన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు, వచ్చిందా? కనిపిస్తుందా? మరి ఎందుకన్నా నమ్మి ఓట్లేస్తే ఒక్క మాట కూడా నిలబెట్టుకోకపోతే మరి జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ ఎందుకు ఓట్లేయాలి? ఒక జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఈరోజు బీజేపీ పార్టీకి గులాములయ్యారు, బీజేపీ పార్టీకి బానిసలయ్యారు. పులి సింహం అని చెప్పుకుంటున్న వాళ్ళు బీజేపీని చూస్తే పిల్లుల్లా తయారయ్యారు. వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి వారసులు. మళ్ళీ చెప్తున్నాం ఈరోజు మన రాష్ట్రానికి ప్రత్యేక హోదా రాలేదు అంటే దానికి కారణం చంద్రబాబు గారు ఎంతైతే జగన్మోహన్ రెడ్డి గారు అంత. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పై విజయవాడలో రాయి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తమ పార్టీ నేత విజయవాడ అభ్యర్థి బోండా ఉమాను ఇరికించేందుకు కుట్ర జరుగుతోందని టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య ఆరోపించారు. ఇదే విషయమై ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ఎంకే మీనాకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. గులకరాయితో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై హత్యాయత్నం, అది జగన్మోహన్ రెడ్డి గారు ఆడిన జగన్ నాటకం, అదొక పెద్ద డ్రామా. అది అసలు గులకరాయి లేదు, హత్యా ప్రయత్నం లేదు, తాను అధికారంలోకి రావటం లేదు, ఏదో రకంగా అధికారాన్ని దక్కించుకోవాలి, కాపాడుకోవాలి అన్న ఉద్దేశంతో గతంలో ఏదైతే కోడికత్తు డ్రామా ఆడి ఏదైతే తన బాబాయి హత్యను అడ్డుగా పెట్టుకొని అధికారంలోకి వచ్చారో అదే మిషతో తనపై అత్యాచారం జరిగింది, తనపై హత్యా ప్రయత్నం జరిగింది. నన్ను చంపటానికి గులకరాయితో ప్రయత్నం చేశారు.
అదృష్టవశాత్తు నేను బ్రతికి బట్టగట్టాను, లేకపోతే గులకరాయికి బలైపోయేవాడినని ఒక డ్రామా సృష్టించారు గౌరవ ముఖ్యమంత్రి గారు. ఆ డ్రామా ప్రజలందరికీ అది నాటకమని, జగన్ నాటకమని, అధికారాన్ని కాపాడుకోవటానికి అతనంటే ముఖ్యమంత్రి గారు ఆడిన నాటకమని 5 కోట్ల ప్రజలకి తెలిసిన తర్వాత దొంగకు తేలుకుట్టినట్లుగా కూర్చోవలసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి తన మిత్ర బృందం ఇంకా చచ్చిపోయిన పామును బ్రతికించాలని, చెప్పు కింద తొక్కివేయబడ్డ తేలును బ్రతికించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఈ నాటకాన్ని కొనసాగించాలని అయిపోయింది, తెర దించేశారు. ఆ నాటకానికి సమాప్తం అని బోర్డు వేశారు, ది ఎండ్ బోర్డు పడిపోయింది. ఆ నాటకానికి ఇంకా నాటకాన్ని ఆడాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మంగళగిరి పరిధిలోని పాత మంగళగిరి సీతారామ కోవెలలో నారా లోకేష్ నామినేషన్ పత్రాలతో టీడీపీ సమన్వయకర్త నందం అబద్దయ్య, జనసేన సమన్వయకర్త చిల్లపల్లి శ్రీనివాసరావు, బీజేపీ సమన్వయకర్త పంచుమర్తి ప్రసాద్ ఆధ్వర్యంలో నేతలు పూజలు నిర్వహించి ర్యాలీ నిర్వహించారు. ఆలయం వెలుపల హిందూ, ముస్లిం, క్రిస్టియన్ మత పెద్దలతో సర్వమత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఎంటీఎంసీ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయనున్నారు. అందరూ వస్తారు, తీసుకున్నప్పుడు అందరూ వస్తారు. జై బరా విజయీ బరా. చెప్పాలనుకుంటున్నాను, డెడికేషన్ వెరీ ఇంపార్టెంట్. ఆ డెడికేషన్ తో వచ్చారు. ప్రజలందరి ఆశిస్తూ దేవుని యొక్క దీవెనలు ఆయన మీద తప్పనిసరిగా ఉండి ఆశించినట్టు లౌకిక భారతదేశంలో అందరూ ఎవరైతే ప్రజలు దృష్టిలో పెట్టుకుని కష్టపడి వచ్చేస్తారో వారంతా ప్రజానికి ఉంటుంది. వారి ఆశయాలు దేవుడు బలపరిచి విజయాలు ఇస్తారు. ఈ సమయంలో మరొకసారి చిన్న ప్రార్థన చేసుకున్న తర్వాత అనుకున్న వారు దయచేసి సమన్వయం పాటించండి. నాయకులు చెప్పిన సూచనలు పాటించి ఈ యొక్క నామినేషన్ కార్యక్రమం విజయవంతం అందరి సహకారం కావాలని కోరుకుంటున్నా. ప్రార్థన చేసుకుందాం. సర్వ సృష్టికి కాల సంబంధంగా మా తండ్రి 2024 ఎలక్షన్ ఆయన ఎన్నికల్లో టీడీపీ తరఫున ఉన్నారు. మరి నారా లోకేష్ గారు టీడీపీ తరఫున ఈ రోజున ఇక శుభ సంకల్ప జ్ఞాపకం ప్రారంభించారు. ఈ నామినేషన్ రోజు నుండే ఆశించినటువంటి ఫలాలు ఆయన కలిగి ఉండడానికి ప్రజలు ఆదరణ దయచేయండి. నాయకులను పాలకులను కొరకు చేతులు وترحمنا ونكون من الخاسرين لا اله الا انت سبحانك انا كنا من الظالمين يا حي يا قيوم اهدنا الصراط المستقيم
صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين أستغفر الله الذي لا إله إلا أنت يا رحيم يا رحيم يا كريم يا ستار يا حنان يا منان يا رب العالمين يا الله हमारे गुनाहों को माफ फरमा या अल्लाह हमारे गुनाहों को मदद फरमा या अल्लाह होने वाले नाम से मेरी भरपूर मदद फरमा या अल्लाह हमारे रोके शाह को अच्छे मिजाजी से लोग नसीब फरमा या अल्लाह इस नाम సీఎం రేవంత్ రెడ్డి మాటలు చూస్తుంటే బహిరంగ సభల్లో ఆయన వణుకుడు చూస్తుంటే జనం తిరగబడ్డారని అర్థమవుతోందని కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ కు 2 సీట్ల కంటే ఎక్కువ రావని సర్వే రిపోర్టులు చెప్తున్నాయన్నారు. అందుకే నారాయణపేట సభలో సీఎం భయం చూస్తుంటే ఈ గవర్నమెంట్ ఏడాది కూడా ఉండేటట్టు లేదనిపిస్తోందన్నారు. ఇవన్నీ చేయాలని అడిగితే ఇప్పుడే పోచారంగారు అన్నాడు. ఒక మంత్రి ఏమో రైతు బంధు అడిగితే చెప్పుతోని కొట్టిండ్రు అంటాడు. ఇంకో ముఖ్యమంత్రిని ఇవన్నీ ఏమైనాయి ఎందుకు ఏమని గట్టిగా నిలదీస్తే ఏం మాట్లాడతారు లిల్లీ పుట్టుగాళ్ళు. నీ గుడ్లు వీకి గోటీలు ఆడుకుంటాము, నీ పేగులు తీసి మెడలేసుకుంటాము, నిన్ను పండబెట్టి తొక్కుతాము, నీ ముడ్డి మీద సెటి లేకుండా సెటిలు గుంజుకుంటాము. ఇదేనా 10 ఏళ్లలో నేను ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక్కసారి ఇటువంటి మాట విన్నారా? ఇంత అగౌరవంగా మాట్లాడినామా? ఇంత అన్యాయం మీ కళ్ళ ముందనే జరగాలనా? దయచేసి ఆలోచన చేయాలి. ఎలక్షన్ అంటే ఓట్లు అంటే ఏదో ఆగమాగం ఓట్లేసుడు కాదు. ఇలా సభలో ఉన్నారు. నేనే ఒక 100-150 లారీలు దాటుకుంటా వచ్చిన. అందులో ఫుల్గా మంది ఉన్నారు. చాలా దూరంలో పోలీసు వాళ్ళు ఆపుతా ఉన్నారు. పోలీసు వాళ్ళు బొమ్మలు వీకేస్తా ఉన్నారు. నేను పోలీసు మిత్రులకు మనవి చేస్తా ఉన్నా, మీ డ్యూటీ మీరు చేయండి. 10 ఏళ్ళు మేము కూడా గవర్నమెంట్ ఉన్నాం. అమాయకులను బెదిరియడం, కొట్టడం, బీఆర్ఎస్ ఫ్లెక్సీలు బికేయడం ఇదా మీ పోలీస్ డ్యూటీ? ఇలా మేము కూడా లెక్క పెడతా ఉన్నాం. నేను పోలీసు పేరెత్తంగానే ప్రజలు ఎట్లా మాట్లాడుతున్నారో మీరు చూస్తున్నారు. ప్రజల గోల చూస్తున్నారు. ఇప్పటికైనా మీ అరాచకాలు బంద్ చేయండి, జాగ్రత్త. లేకపోతే మళ్ళా గ్యారంటీగా బీఆర్ఎస్ అధికారానికి వస్తుంది. అప్పుడు మీ గతి ఏమైతే ఆలోచన చేసుకోవాలి. 10 ఏళ్ళు మేము ఉన్నామే, 10 ఏళ్ళు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానే, ఒక్కరోజన్నా మేము ఈ దౌర్జన్యం చేసినామా? ఎవరినైనా వేధించినామా? మరి ఎందుకు మీరు ఇలా మితిమీరిన పనులు చేస్తా ఉన్నారు పోలీసులు? దయచేసి మానుకోండి పోలీస్ సోదరులారా. మేమన్నీ రికార్డు చేస్తా ఉన్నాం. ఈ ప్రజల స్పందన చూసైనా మీరు మారాలి. డీజీపీ గారు మీరు మారాలని నేను చెప్తా ఉన్నా. లేకపోతే మీ మీదకి ప్రజలే తిరుగుబడే రోడ్ వస్తుంది, జాగ్రత్త అని నేను చెప్తా ఉన్నా. మా కార్యకర్త తెలంగాణ ఉద్యమకారుడు సల్వాజీ మాధవరావు అని కరీంనగర్ జిల్లా ధర్మారంలో, పెద్దపల్లి జిల్లాలో ఆయన సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండని చెప్పి ఆయన మీద అక్రమ కేసులు పెట్టి ఇలా జైలు తరలించినారు. ఆయన కరీంనగర్ జైల్లో ఉన్నాడు. ఇది మీకు న్యాయమా? డీజీపీకి ఏమైనా గౌరవం ఉంటే ఆ సల్వాజీ మాధవరావు మీద ఏదైతే జరిగిందో దాని మీద స్పెషల్ కమిటీ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్తో ఎంక్వైరీ చేయాలి. ఏ సబ్ ఇన్స్పెక్టర్, ఏ సర్కిల్ ఇన్స్పెక్టర్ దౌర్జన్యానికి పాల్పడ్డాడో వాళ్ళ మీద మీరు చర్యలు తీసుకోవాలి. లేకపోతే తస్మాత్ జాగ్రత్త, మేము న్యాయస్థానం తలుపులు దాడతామనే మనవి చేస్తా ఉన్నా. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భార్యలను వదిలేసి ఇప్పుడు నియోజకవర్గాలను కూడా వదిలేశాడు. కోడికత్తి డ్రామాలు ఆడిన జగన్ ఇప్పుడు గులకరాయి నాటకం ఆడుతున్నాడు. నా వ్యక్తిగత జీవితంపై దిగజారి మరీ ఈ సీఎం కామెంట్లు చేస్తున్నారు. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.